ఆరోగ్య ఆంధ్రప్రదేశే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. హీ ఈస్ ఎ లీడర్ నోన్ ఫర్ హిస్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ విత్ ఎ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ స్ట్రెంథెనింగ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. వారి ఆలోచనలు మార్గదర్శకం, వారి మాటలు స్ఫూర్తిదాయకం, వారి విజన్ రాష్ట్ర భవిష్యత్కి దిక్సూచి. వారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav Garu, Chairman and also MD, Sri Lalita Hospitals, Raghav Sharma Garu, అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్యాభర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు. వాళ్ళు బెంగళూరు పోకుండా హైదరాబాద్ పోకుండా ఇక్కడ ప్రారంభించారని. తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. అక్కడ చేస్తుంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడు. అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్. ఇప్పుడు ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను ఇన్నోవేషన్ గురించి. ఆ ఇన్నోవేషన్కి 34-35 సంవత్సరాలకు ముందే ఆలోచించిన వ్యక్తులు రాఘవ శర్మ, విజయ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ ఇనిషియేటివ్. కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడుండే డాక్టర్లు, సిబ్బంది అందరికీ నమస్కారాలు.